ప్రజాహితం కోరే బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు బ్రాహ్మణ సంఘం అభివృద్ధి సాధించేందుకు గాను సమర్థవంతమైన సంఘ నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీరావు పేర్కొన్నారు. స్థానిక విద్యుత్ నగర్ చల్లా కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రాయవరపు ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాకినాడ అర్బన్ రూరల్ బ్రాహ్మణ సంఘ సమావేశానికి ఐవీరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీరావు మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని ఆశించేది, ఆ దిశగా అడుగులు వేసేది కూడా బ్రాహ్మణులే అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాజం ఎంతో పురోగతి సాధించిందని, అయితే అల్పజీవులైన బ్రాహ్మణుల పట్ల వివక్షత, చులకన భావం ప్రదర్శించడం దారుణమన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో కాకినాడ అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఉన్న 7% బ్రాహ్మణులు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత కూడా తమకుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది అయ్యగారి వెంకటేష్, విశ్వేశ్వరరావు, జమ్మలమడక శ్రీరామశర్మ, వ్రత పురోహితులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇలాగ ఈ మీటింగ్లకు వచ్చాం, ఇక్కడ కూర్చొని 2-3 గంటలు పని చేసుకుంటే అక్కడ ఎంతో మంది పేషెంట్లు బాధపడతారు. ఈ మన ప్రభాకర్ గారు మన శుక్రవారం సాయంత్రం 5ంటికి మీటింగ్ ఉంటారు. శుక్రవారం సాయంత్రం 5ంటికి నేను ఎలా ఉంటానంటే 300 మంది పేషెంట్తో ఉంటాను. నేను చెప్పేదండి ఇది ఒక జస్ట్ ఉదాహరణ. నేను ఒక డాక్టర్గా నేను చాలా బిజీగా ఉంటాను, అలాగే ఒక అడ్వకేట్గా, లేకపోతే మన ఒక పురోహితులుగా, అలాగే మిగతా ప్రొఫెషన్స్లో ఒక ఇంజనీర్గా, ఒక లాయర్గా ఎంతోమంది వారి దినదిన కార్యక్రమాలు ఉంటాయి. అది మనం ఒక బ్రాహ్మణ సంఘం పెట్టుకోవాలా, దాంట్లో మనం ఇచ్చి పని చేయాలా, మనం ప్రజలందరికీ సేవ చేయాలా అనేటువంటిది ప్రజలు రెస్పాండ్ అవ్వడం అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. ఇదందరూ ప్లీజ్ యూ నోట్ డౌన్. డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ గ్రేట్ టు ఫాల్ ఫ్రమ్ హెవెన్. యూ మస్ట్ యాక్సెప్ట్ ది రియాలిటీ. నౌ వాట్ ఈస్ రియల్ ఇన్ అవర్ లైఫ్? సెప్టెంబర్లో ప్లానింగ్ 1 more ప్రాజెక్ట్. కనీసం 3 నుంచి 5 ఆడపిల్లలు పెళ్లి చేద్దామని ఒక కృతజ్ఞత ముందుకు ఇస్తున్నాను. నేను ఈ సంవత్సరం చేసి చూపిస్తాము కూడా. అది అండ్ నేను కాదు, మీ అందరి సహకారంతో మీలాంటి అంటే ఒక్కరిని చేయడం గొప్ప కాదు. ఒక లక్ష్మణ చేసేయగలను, కానీ 10 మంది కలిపి ఈరోజు లీడర్లు. లీడర్లు వాడు ఫార్వర్డ్స్ని తయారు చేయకూడదు, లీడర్లు వాడు లీడర్స్ని తయారు చేయాలి. అలాంటి వాడే లీడర్. అంతే నా వెనకాల 10 మంది ఫాలో అవుతే ఐ నాట్ సక్సెస్ఫుల్ లీడర్. నేను సక్సెస్ఫుల్ లీడర్ కాదు. నాతో కూడా 10 మంది లీడర్స్ తయారు చేయగలిగితే దెన్ ఎస్ ఐ ఎమ్ సక్సెస్ఫుల్ లీడర్. సో మిత్రులారా, రండి, ముందుకు రండి, మాట్లాడాలని నేర్చుకోండి. ముందు ఏదైనా సరే ఫస్ట్ స్టెప్తో స్టార్ట్ అవుతుందా చెప్పినట్టుగా. మనం ఒక్కసారి మాట్లాడితే ఒకసారి వణుకు రావచ్చు, మనం నవ్వచ్చు, చూసి ఏంటి ఎలా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. నేను అవన్నీ పడి ఈరోజు నేను 1000 మందితో కాదు 1,00,000 మంది కూడా మాట్లాడే పరిస్థితిగా నేను చేయకపోగలిగాను. బికాజ్ నాకున్న సిగ్గు లజ్జని పక్కన పెట్టేసి నేను చెప్పాలి, నా మనసులో మాట్లాడాలి అని ముందుకు వచ్చాను. నేను చేద్దాం అనుకుని చేద్దాం ప్రయత్నిస్తున్నాను. సో అందుకని ఈరోజు మీ అందరి ముందు పెట్టడానికి మాట్లాడాను.